ఇప్పుడు కేవలం 7,999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డిపై మంత్రి నాదెండ్ల మనోహర్ సీరియస్ అయ్యారు. రేషన్ పంపిణీ ఎందుకు చేయట్లేదని ప్రశ్నించిన మంత్రికి ప్రతి నెల 15వ తేదీ వరకే రేషన్ పంపిణీ చేస్తున్నామని సమాధానమిచ్చారు జేసీ. ఇదేం సమాధానమంటూ జేసీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మంత్రి నాదెండ్ల. రేషన్ ఎప్పుడిచ్చినా తీసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉంటే పంపిణీకి డేట్తో సంబంధం ఏముందని ప్రశ్నించారు ఆయన. ఎన్నికలు ముగిసినా అధికారులు ఇంకా స్లీప్ మోడ్లోనే ఉన్నారంటూ మండిపడ్డారు. కాకినాడలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా జరిగిందన్నారు మంత్రి నాదెండ్ల. చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ ద్వారా రేషన్ మాఫియా జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం ఒక కుటుంబానికి లబ్ధి చేకూరేలా వ్యవహరించిందన్నారు. రాష్ట్రంలో 251 మండల లెవెల్ స్టాక్ పాయింట్లలో వెరిఫై చేశామని 9 కేసులు నమోదు చేశామని తెలిపారు. మాఫియా మాఫియా అంటారు కానీ వ్యవస్థీకృత మాఫియా ఉంది మనకి ఇక్కడ. చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్లో నడిపించారు వాళ్ళు ఇన్ని రోజుల నుంచి. ఎక్కడ చూసినా లారీలు విపరీతంగా ఇక్కడికి వచ్చి కాకినాడ పోర్టుని ఒక అడ్డాగా మార్చుకుని ఒక కుటుంబానికి లబ్ధి జరిగే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ జరిగిపోయింది. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే పేదవాడి పొట్టగొట్టి ఈ ఆహార మాఫియా సృష్టించి ప్రతి మండలంలో కూడా వీళ్ళు ధాన్యం సేకరించుకుని ప్రభుత్వం 39 రూపాయల పర్ కిలో బియ్యం అందిస్తుంటే 7 రూపాయలకి 8 రూపాయలకి 10 రూపాయలకి వీళ్ళు కిలో కొనేసి ఎక్స్పోర్ట్ చేసుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించారు. 100% మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం. వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేస్తాం.